1000, 2000, 1000, 2000 ఇవి ఎక్కడనో కోటిలను, సుల్తాన్ బజార్ను, జగదీష్ మార్కెట్లను అక్కడ బయట కూర్చొని అసే ప్రైస్ చెప్పే ప్లేస్ కాదు. మహబూబ్ నగర్లోని అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. చాలా మంది ఇక్కడ ఈ 1000, 2000 గురించి చెప్పిండ్రు. అయితే వాళ్ళు ఎన్నోసార్లు నాకు చెప్పి దీని మీద ఒక స్టోరీ తీయమన్నారు. కానీ నేను ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, ఇదే అర్బన్ తహసీల్దార్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఈ స్టోరీ తీస్తున్నాను. ఇది ఏంది 1000, 2000 కథ ఏంది, దీని ముచ్చటేంది అంటే, ఈడ ఎవరికైనా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు కావాలంటే 2000 అంట. లేదు పాత దాంట్లో కొందరు పేర్లు ఎవరైనా యాడ్ చేయాలన్నా లేకపోతే తీసేయాలన్నా దానికి 1000 రూపాయలు అంట. వేరే వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇక్కడ రేషన్ కార్డు కోసం ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడుతుంటే నాకు ఒకరు కలిసి, అన్న మీకు రేషన్ కార్డు కావాలన్నా అయితే నార్మల్గా ఎవరికైనా 2000 తీసుకుంటాము, మీరు రిపోర్టర్ అన్నా మీ ఆర్టీకి న్యూస్ని మేము ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాము కాబట్టి మీకైతే 1000 రూపాయలనే 2 రోజులనే మీకు రేషన్ కార్డు ఇస్తాం, ఇంటికి పంపిస్తామన్నా అన్నారు. అంటే నేను అనుకున్నా, అబ్బా నేను ఎంత లక్కీ కదా, నేను ఎంత అదృష్టవంతుని, ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ని కాబట్టి నాకు ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. ఏంది ఇంటికి పంపిస్తారంట, 2 రోజులనే కంప్లీట్ చేస్తారంట. దానికి ఎట్లా ఉంటుంది, దీనికి ఏంటంటే ఆ పాత దాంట్లోకి వెళ్ళి మన నేమ్ తీపిచ్చి దాని తర్వాత ఇక్కడ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయించి దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక్కడ అప్రూవల్ చేయిస్తారు. దాని తర్వాత అది ఇక్కడ నుండి బట్టి కలెక్టరేట్కి పోతుంది, ఏది సివిల్ సప్లైకి వెళ్తుంది అనమాట, టీసీఎస్ఓ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళతో కూడా అప్రూవల్ చేయించి తర్వాత ఒక కీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది తీసుకొని మనకి ఇస్తారు. ఇదంతా తతంగా జరగడానికి కొంచెం టైం పడుతుంది. కానీ వీళ్ళు 1 డే or 2 days నాతో వాళ్ళు చెప్పింది కూడా ఎలా అంటే, అన్న 2 రోజుల్లో మీకు రేషన్ కార్డు, ఇంకా ఎక్కువ అంటే 1 డేలోనే ఇస్తాం కానీ మీకు చెప్తున్నాం మేము టైం తీసుకొని 2 రోజుల్లో మీకు రేషన్ కార్డు మీ ఇంటికి పంపిస్తాం. నేను మహబూబ్నగర్ లోకల్లోని ఒక జర్నలిస్టుని, ఇంత పెట్టుకొని నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకోవడం ఏంది, అయితే నేనే చేసుకోవాలన్న ఇంటెన్షన్తో నేను అధికారులతో మాట్లాడి పని చేయించుకుంటా, రేషన్ కార్డు నేనే అప్లై చేసుకుని నేనే తెచ్చుకుంటా అంటే, అన్న నువ్వు ఏమైనా చెయ్యి, డెఫినెట్గా చెప్తున్నా నీకు మినిమం 15 to 20 days, నార్మల్ వానికి అయితే 4 రోజులు టైం పడుతుంది, నీకైతే 15 రోజులు టైం పడుతుంది అని వాడు నాకు చాలా మంచి బెట్ కూడా ఇచ్చిండు. సరే చూద్దాం, నాకు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని నేనే అప్లై చేసుకున్నా. 1000 రూపాయలు వానికి 2000 ఇస్తుంటున్నాము, కానీ అట్లా కాదు, నేనే బయట తిరిగి చేయించుకోవాలని చేసుకున్నా. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా, నేనే దీనికి నిదర్శనము, నేనే సాక్ష్యము. నేను అప్లై చేసి ఇప్పటికీ 4 రోజులు అయింది. అసలు గ్రేట్ ఏంటంటే నేను జర్నలిస్ట్ కాబట్టి నేను అప్లై చేసిన ఆ రోజు నెక్స్ట్ డేలోనే ఇక్కడ సివిల్ సప్లైలతో కూడా అప్రూవ్ చేయించుకున్నాను. కానీ వాడు అప్పటికే నన్ను చేయించుకున్నావు, నీకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావడానికైనా నీకు టైం పడుతుంది అన్నారు. నేను అప్లై చేసిన 4 రోజులు అవుతుంది, ఇంతవరకు నాకు కీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు. అయితే ఈ విషయం పైన ఇదే కలెక్టరేట్లో ఉన్న కొందరు అధికారులతో నేను అడిగిన, ఏంటిది ఇన్ని రోజులు అయింది, నిజంగా డబ్బులు ఇస్తేనే పని అవుతుందా అని అడిగిన. నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, లేదు ఒక్కటేసారి అందరు కలిసి అప్రూవల్ చేస్తారన్న, దానికోసం అని మీకు లేట్ అవుతుంది అని ఆయన కూడా నాకు మంచి సలహా ఇచ్చిండు. కానీ ఇక్కడనే కిటికీ ఏముంది అంటే, నా తర్వాత అప్లై చేసిన వారం రోజులు 2 వారాల తర్వాత కూడా అప్లై చేసిన వాళ్ళకు వచ్చింది. తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, న్యూరో, నెఫ్రో, ఐసీయూ, ఎన్ఐసీయూ, పిఐసీయూ, వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్. డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నౌ ఇన్ శాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. ఏంటిదని నేను వాళ్ళని అడిగిన, మీకు ఎట్లా వచ్చింది మరి మాకెట్ రాలేదు అంటే, అన్న మీరు రిపోర్టర్ కదా మీకు రాదు, ఎందుకంటే ఇది ఇట్లనే ఉంటుంది, ఆడ డబ్బులు మీరు ఇయ్యరు, మేము డబ్బులు ఇచ్చినాం కాబట్టి మా పనులు అయినాయి, మీరు ఇవ్వలేదు కాబట్టి మీది కాలేవనా అని వాళ్ళు చెప్పినారు. నీ పని కావాలంటే ఫలమో పత్రమో ఇస్తే నీకు ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏం రాదన్నారు. కానీ ఒకటి చెప్తున్నా, దీని గురించి ఎవరికైనా అధికారులకు చెప్తామంటున్నామో, సార్ మేము అట్లా కాదు సార్, మేము చాలా నిక్కచ్చిగా పనిచేస్తాం, మేము అసలు నిప్పులాంటి వాళ్ళమని అధికారులు అంటారు. నాయకులకు చెప్తామంటే ఏందబ్బా మీరు మరి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారంటారు. సార్ మీరు అంటే పెద్దోళ్ళు, ఎన్నైనా పైసలు ఇస్తారు, ఇంటికి తెప్పించుకుంటారు. కానీ మాలాంటి మిడిల్ క్లాసు పేదోళ్ళం, మేము పైసలు ఇచ్చుకోలేని పరిస్థితి, 100% తిరుగుతాం. కానీ మీరు ఇట్లా చేయలేరు అనుకోండి, ఎట్లయితుంది? సో నేను ఇక్కడ అధికారులకు కానీ నాయకులకు కానీ చాలా క్లియర్గా చెప్తున్నా, ఇట్లాంటి ఈ చిన్న దాంట్లో కూడా 1000, 2000 తీసుకొని అట్లయితేనే మేము చేస్తాము, లేకపోతే చేయమన్నారనుకో. ఇప్పుడు నేను నార్మల్గా మీకు జరిగింది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. తర్వాత ఒక స్టింగ్ ఆపరేషన్ అంటే ఒక వీడియో తీస్తాను, వీడియో తీసి ఎవరు అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు, నేను 100% చెప్తున్నా, చాలా క్లియర్గా నేను పెడతాను. వీడియో ఎట్లా తీస్తామో తెలియదు కానీ నేను అప్పుడు ఇంత కూడా అంటే కొంచెం కూడా దయా, జాలి, కరుణ లేకుండా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే పేదోళ్ళు ఈకి చెప్పులు అరిగే విధంగా ఆడ బస్ స్టాండ్ కాడ ఆడ దిగుతారు, నడుచుకుంటూ ఇంటికి వచ్చి రేషన్ కార్డులకు దానికి అప్లై చేస్తుంది, ఏం కావాలన్నా పైసలు అడుగుతున్నారంట. సార్ దయచేసి అట్లా అడగండి, అందరు అధికారులు అట్లా చేస్తారని అన్నాను. కానీ ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో, ఆ మీడియేటర్స్ ఉన్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మీరు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా మాకేం కాదు సార్, 200, 300 పోతే మిగతా ఒక హైరార్కీ ఉంటుంది సార్, వాళ్ళందరికీ మేము ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇది మళ్ళీ ఖర్చు అవుతుంది సార్ అన్నాడు. నాకు చెప్తున్నాను, నేను అప్లై చేసిన 4 రోజులు అయినా కూడా ఇంతవరకు మాకు ఏమైంది, ఇక్కడక్కడ అప్రూవల్ అయింది కానీ కీ రిజిస్ట్రేషన్ అనేది రాలేదు. కానీ వేరే వాళ్ళకి ఎట్లా వచ్చింది, వారం 2 వారాల కింద వాళ్ళకి వచ్చింది, నేను ఇవ్వలేదు కాబట్టి నాకు రాలేదు. ఇది కరెక్ట్ కాదు.
నేనే కావాలనుకుంటే 1 day 2 days చేయించుకుంటున్నాము. నేనే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తో నేనే ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడి చేసుకున్నా. ఇంతవరకు పని కాలేదు. సో దయచేసి అధికారులకు నేను మళ్ళీ ఒక జర్నలిస్ట్గా రిక్వెస్ట్ ఏంటంటే, పేదోళ్ళు వస్తుంటారు, వాళ్ళ మీద జర జాలీకరణ చూపించండి. మన పిల్లలకు పుణ్యం వస్తుంది, వాళ్ళతోని పట్టి పీడించకండి. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మీరు తీసుకుంటానని నేను అన్నాను, కానీ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో బ్రోకర్లు మీ పేర్లు చెప్తున్నారు. మాకు కాదన్నా, మేము తీసుకునేది 200 తీసుకుంటే 800 వాళ్ళకే పోతాయి, 300 తీసుకుంటే 700 వాళ్ళకే పోతాయి, 2000 మాకు ఒక 500 వస్తే 1500 వాళ్ళకే పోతాయి అని అంటున్నారు. దయచేసి ఇది మీరు సార్ట్అవుట్ చేసుకోండి. ఇలాంటివి ఏం చేసుకున్నా జర తక్కువలన్నా లోపల చేసుకోండి. బయటికి కట్ చేసి ప్రజలని హింసించకూడదని నేను విన్నవించుకుంటున్నాను. కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి, ఆర్టీకి న్యూస్.